నమస్కారం అండి అందరికీ. నేను మీ దశరథంను. తల్లిదండ్రుల దీవెన అని యూట్యూబ్ ఛానల్ పెట్టినాను. దీన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు ఒక ఇంపార్టెంట్, ఒక గొప్ప టాపిక్, మీరు ఎన్నడూ వినలేని విధానంగా ఆ టాపిక్ మీద నేను ఈరోజు వచ్చినాను. దయచేసి చివరి వరకు వినండి. ఈ వీడియోను స్కిప్ చేయకండి, ఎండ్ వరకు వినండి. మీకు జీవితంలో ఎన్నడూ వినని ఆసక్తికరమైనటువంటి విషయం ఈరోజు మీరు వినబోతున్నారు. దేవుడు ఈ లోకంలో ఎంత గొప్పవాడని నేను ఈరోజు చెప్పబోతున్నా. మాతృదేవోభవ, పితృదేవోభవ అన్నారు కదా. తల్లిదండ్రి దేవుళ్ళతో సమానమే కదా. కానీ అంతకన్నా ముందు దేవుడు బాగా గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే ఆయన ఈ భూప్రపంచంలో కోట్ల మందిని సృష్టించిండు. కోట్లు ఎంతమంది ఉన్నారు అంటే ఆ కోట్ల రకాలుగా ఉన్నారు. ఆయనకున్న పోలిక నీకు లేదు, నీకున్న పోలిక నాకు లేదు, నాకున్న పోలిక ఇంకోళ్ళకు లేదు. వాస్తవంగా చూసినట్టయితే మన ముఖంలో ఉన్న చూడ అంత డిస్టెన్స్, కళ్ళకు ఎంత డిస్టెన్స్, ముక్కుకు ఎంత డిస్టెన్స్, బొమ్మెంటికలు కావచ్చు, చెవులు కావచ్చు, ముక్కు నుంచి నోరు వరకు మీసాలు కావచ్చు, ఇటు ఎంత డిస్టెన్స్ ఉందో ప్రతి ఒక్క మనిషికి ఇంచుమించు ఒక కొంచెం పాయింట్ తేడా ఉంటుంది. కాబట్టి అందరికి మాత్రం ఈక్వల్గానే సైజులు పెట్టాడు. అయినా పెట్టినా కూడా మనుషులు అందరూ వేరు వేరు రకాలు, మాటలు వేరువేరునే, చూపులు వేరువేరునే, కంటి చూపు వేరే. నీకున్న కంటి చూపు రెటీనా నాకున్నది నీకున్నది. వేలు ముద్రలు కూడా నీకున్నది నాకున్నది నీకున్నది. ఎందుకంటే ఇంత గొప్ప మనిషిని సృష్టించినటువంటి దేవుడు ఎంతో గొప్పవాడు చెప్పండి. మన తల్లిదండ్రి కన్నా చాలా గొప్పవాడు దేవుడు. తల్లిదండ్రి దేవుని తర్వాత మనల్ని కన్నరు కాబట్టి తల్లిదండ్రి కూడా గొప్పోళ్ళే, కానీ దేవుని అంత కాదు. ఇటువంటి వీడియోలు మీకు నచ్చినట్టయితే తల్లిదండ్రుల దీవెన అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ను కూడా ప్రెస్ చేయండి. మీకు నోటిఫికేషన్గా నా ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్గా వస్తాయి. ధన్యవాదాలు.